నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశం, ముఖ్యమైన అంశాలు చర్చించిన కౌన్సిల్ సభ్యులు. జూలైలో నిర్వహించనున్న యూత్ అండ్ చిల్డ్రన్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించనున్న జేవీవి. నీట్ పరీక్ష లీక్పై మోడీ స్పందించాలి, కాంగ్రెస్ నేత రాధాకృష్ణ డిమాండ్. డీజీపీని కలిసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలు అంశాలపై చర్చ. పట్టణంలోని పురపాలక సంఘం మైలవరపు గుండయ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షత వహించిన ఈ సమావేశం పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో మొత్తం 54 అంశాలతో కూడిన ఎజెండాను చైర్మన్ అనుమతితో అధికారులు రూపొందించారు. అయితే అజెండాలో ఉన్న అంశాలపై టీడీపీ కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సమావేశం టీడీపీ వైపు ఎన్నికలకు ముందు పార్టీ మారిన 7 వైసీపీ కౌన్సిల్ సభ్యులు కూర్చున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీలో చేసిన పలు కుంభకోణాలు టీడీపీ కౌన్సిల్ సభ్యులు ప్రస్తావించారు. వైస్ చైర్మన్ వల్లెటి వెంకటేశ్వర్లు గణపవరం వెళ్లే మార్గంలో మురుగు కాల్వ రోడ్డు సమస్యను మాత్రం ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవకతవకలు, పలు సమస్యలపై టీడీపీ సభ్యులు మాట్లాడారు. ఎన్ఆర్టీ సెంటర్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం స్థలంలో తొలగించిన శిలాఫలకాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని టీడీపీ పక్ష నాయకులు గంగా శ్రీనివాసరావు కోరగా చైర్మన్ రఫాని స్పందించి అధికారులకు ఆదేశించారు. ఇటీవల టీడీపీలో చేరిన కౌన్సిల్ సభ్యులు బేరింగ్ మౌలాలి, కుక్కల సమస్యతో పాటు ఎన్నో అంశాలను లేవనెత్తారు. 52 ఎకరాల్లో ఉన్న టిడ్కో గృహాల్లో జరుగుతున్న అసంఘిక కార్యకలాపాలు, హత్యలపై గంగా శ్రీను తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. మే నెలలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం జరిగింది, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ మోడీ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో చిలకలూరుపేట చరిత్రలోనే ఏదైతే సార్వత్రిక ఎన్నికలు చిలకలూరుపేట పుట్టినకాంచి జరిగినాయో ఆ ఎన్నికల్లోనే రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలిపించిన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకి నా శుభాకాంక్షలు. సరే, లోగడ పాలక వర్గంలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయి, ఏమేమి జరగలేదు, అదంతా మనకి ప్రస్తుతం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి చిలకలూరుపేట మున్సిపాలిటీకి సంబంధించి ఈ పట్టణంలో ఏమేమి అభివృద్ధి పనులు చేయాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలి అనే విషయాలు స్థానిక మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారితో కూడా మనందరం చర్చించి పార్టీలకు అతీతంగా చిలకలూరుపేట పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఇక్కడ మనకి భేదాభిప్రాయాలు కాదు. ప్రస్తుతం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఏ ఆశయాలతోటి భారీ మెజార్టీతోటి ఈ నియోజకవర్గంలో ఇంతకు ముందల ఎవరో గెలవనటువంటి మెజార్టీతోటి ఏ ఆశలైతే పెట్టుకొని ప్రతిపాటి పుల్లారావు గారికి మీద అభిమానంతో ఓట్లేశారో వాళ్ళందరూ ఆశలు అడియాసలు కాకుండా చిలకలూరుపేట పట్టణాన్ని, చిలకలూరుపేట మున్సిపాలిటీని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆశయంతో పనిచేయాలని నా యొక్క ఉద్దేశము. రెండోది, చిలకలూరుపేటలో టిడ్కో గృహాలు అది స్టేటస్ ఇవాళకి ఎన్ని నెలల్లో ఉంటున్నారు, ఇవాళకి ఖాళీగా ఉన్న గృహాలు ఏమిటి, పెండింగ్ సమస్యలు మంచినీరు సరఫరా కావచ్చు, పారిశుద్ధ సమస్యలు కావచ్చు, అమృత పథకం దాని స్టేటస్, అమృత పథకానికి సంబంధించి చిలకలూరుపేట పట్టణంలో
బ్యాంకులో ఎంత లోన్ తెచ్చారు, ఎంత కట్టారు, అసలు ఎంత కట్టారు, వడ్డీ ఎంత కట్టారు, అవన్నీ వివరాలతోటి చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇంకా ఏమేమి చేయాలి, ఏ నిధులు తీసుకొస్తే రూపపేట పట్టణం అభివృద్ధి చెందిద్ది అనే దాంట్లో అందరం కలిసి సమన్వయంతో పనిచేసి చిలకలూరుపేట పట్టణానికి, చిలకలూరుపేట నియోజకవర్గానికి, చిలకలూరుపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ చిలకలూరిపేటలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా 33,000 పైచిలుకు మెజార్టీతో గెలిచిన పత్తిపాటి పుల్లారావు గారికి మా యొక్క కౌన్సిల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రపంచం ఈ రోజున ప్రజలందరూ చూశారు, రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు. ముఖ్యంగా ఈ రోజున మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన 2014 సంవత్సరంలో నవ్యాంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీనులయ్యారు. అదేవిధంగా మళ్ళీ 2024లో ఇప్పుడు ఘన విజయంతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రజలందరూ ఎన్నుకోవటం మనందరి సంతోషం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుచుకుంటున్నాను అధ్యక్ష. ఫస్ట్గా మనకి కూటమి ఏర్పడిన తర్వాత కూటమిలో భాగంగా ప్రభుత్వంలో మనం ఈ రోజున మొట్టమొదటి సమావేశం ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం ద్వారా చిలకలూరుపేట మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుచుకుంటున్నాను అధ్యక్ష నేను. అదేవిధంగా ఇంకా 164 స్థానాల్లో నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ప్రతి ఒక్కళ్ళ పేరున ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఎందుకు ఇన్ఛార్జ్ ఉన్నారు? టీపీఓ కానీ టీపీఎస్ కానీ లేరంటారు. అయినా రాసిస్తారా? మేము చేయకూడదు, వాళ్ళు లేకుండా చేయకూడదని మీరు రాసిస్తారా? రాష్ట్రపూర్వకంగా రాసి ఇవ్వగలుగుతారా? చేయలేరా? చేయలేరా? చెప్పండి. రాసివ్వండి సార్. ఈరోజు మొదలు పెట్టండి. కమిషనర్ గారు, ఇన్స్పెక్టర్ ఇద్దరు ఉన్నారు. మా కుక్కలు ఏం చేశారు? మా కుక్కల గోళ చిలకలూరిపేటలో ప్రతి ఒక్కరికి ఉంది సమస్య, ఎవ్వరు చెప్పడం లేదు. కుక్కల గోళ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉంది. నాకు జరిగిన నష్టాన్ని ఎవరు జరగకుండా ఉండడం కోసం లేకపోతే ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కదా సార్. టౌన్ ప్లానింగ్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారండి. ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కదా, ఇన్ఛార్జ్ చేయించండి. ఇప్పుడు టిట్కో గృహాల్లో అనేక జరగని పనులు, జరగకూడని పనులు, అసంఘ కార్యక్రమాలు దాదాపు ఇప్పటికి నాకు తెలిసి 2-3 మటర్లు నాకు తెలిసి అక్కడ మీరు ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి పెట్టి అక్కడ ఆ కార్యక్రమాలు మొత్తం ఏమి జరగకుండా ఆ టిట్కో గృహాలకి ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, ఎవరు పోతున్నారో తెలియట్లేదు, ఎవరికి అద్దెకిస్తున్నారో తెలియట్లేదు. అసలు మీరు కేటాయించిన గృహాల్లో వాళ్ళు ఉంటున్నారా, ఉండలేదా? ఇవన్నీ మీరు ఒకసారి ప్రత్యేకమైన దృష్టి ఆ టిట్కో గృహాల్లో పెట్టి రెండోది ఎన్టీఆర్ సుశీల తాగునీటి సమస్య మనకి ప్రధానమైన సమస్యలు తాగునీటి సమస్య ఒకటి, శానిటేషన్ ఒకటి, లైటింగ్ ఒకటి.
కనీసం మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టకపోయినా సరే ఏందో కనీస అవసరాలు వీటి మీద అన్నా సరే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజలకి అసౌకర్యం ఏం కలగకుండా ఇది చేస్తే చాలు. నేను గత మీటింగ్లో చెబుతున్నాను, వాళ్ళ మీటింగ్లో కూడా అదే చెబుతున్నాను. కనీస అవసరాలు తీర్చవలసిందిగా మిమ్మల్ని ఆ కౌన్సిల్ తరఫున ఒకసారి రిక్వెస్ట్. ఇప్పుడు దాకా ఏం జరిగిందో ఏదో తెలీదు. ఎక్కడైనా సరే పట్టణానికి ఈ మున్సిపాలిటీ మంచి చేసిదని ఆశిస్తూ ఉంటాం. మీకు వచ్చే రోడ్డు పాడైపోయిందా? ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, గమ్మత్తైన విషయం, గొప్ప విషయం కాదు అది. ఊరంతటికి అయ్యలోకం అయితే అయ్యకి అమ్మలోకం అయిందంట. పేట మొత్తాన్ని గడపవరం లోకం అయింది. 5వ రోడ్డు నీళ్లు వాళ్ళు ఏమడుగుతున్నారు? తాగునీటి సమస్య అంటున్నారు, డ్రైనేజ్ సమస్య అంటున్నారు, శానిటేషన్, ఇవన్నీ కలిపి తీసుకొచ్చి వేస్ట్ వాటర్ అంతా మన నెత్తి మీద పెడుతున్నారు. మీరు మిమ్మల్ని అడిగా నేను, అయ్యా కాస్త గూడు పెంచండి, దరిద్రంగా చూడండి, పట్టాడండి సస్తాడని. ఏమంటే ఎలక్షన్ మా దగ్గర డబ్బులు లేవని చెప్పకపోతే సరే ఏదో కుంటుతుందో కొంటుందో పంచాయతీ చేత చేయించాలి. ఇప్పుడైనా ఈ 5 వార్డుల తరఫున ఆ డ్రైనేజీని మా నెత్తి నుంచి తిప్పండి మీరు. ఇప్పుడు ఆ రోజు నేను ప్రత్యేకంగా అటు డ్రైనేజ్ రాకుండా శుభ్రంగా ఎండిపోయేటట్టు చేస్తే మీకు ఏఎన్జీ కాలనీలో పెడితే తీసుకెళ్ళి మళ్ళీ మా నెత్తిన పెట్టారు. 5 వార్డుల మీద మీరు మా 5 వార్డుల మీద ఎందుకు పెడుతున్నారు? మీరు దాన్ని ఎందుకు పట్టించుకోరు? సరే ఏదో తిప్పల బయట మనకు కూర్చి మట్టి తోలించాం. ఇప్పుడన్నా దాన్ని వర్షం పడితే జరుగుతున్న అవుతున్నాయి గ్రామీణ తోలిస్తే దాని మీద బేబీ సూప్స్ డస్ట్ చల్లి దానివల్ల మన జనాన్ని పడకుండా చేయండి. దీనికి కూడా డబ్బులు ఇవ్వమంటారా? పదహారు లక్షలు పేమెంట్ ఇవ్వడానికి కౌన్సిల్ ఆమోదించింది. పేమెంట్ ఇవ్వడానికి పేమెంట్ కొట్టేటప్పుడు స్పెషల్ ఆఫీసర్, మండల స్పెషల్ ఆఫీసర్ అని వచ్చింది అక్కడ. అదే గణపవరం ఈవో అని చెప్పేసి అదే చెప్పినానండి ముందు వచ్చింది. అలాగే ఆఫీసర్లకు ఇవ్వడానికి ఉండదు. మన పేమెంట్స్ ఎప్పుడు కూడా ఉండదు. ఫస్ట్ టెక్నికల్ ఎర్రర్ ఏంటంటే మనకు అది మార్పించుకోవాలంటే గణపవరం మన దాంట్లో కలవాలి. కలిస్తేనే మున్సిపాలిటీలో ఇవ్వడానికి అవుతుంది. అది ఇష్యూ. ఒక 3 సార్లు మేము ఫైల్స్ పంపించాం. వాళ్ళు అడిగారు, సిడిఎంఏ గారు. ఈ మధ్యకాలంలో 6 నెలల నుంచి ఎలక్షన్స్ ఉన్నాయి. దాన్ని పరిశీలన చేయడానికి ఏం లేదు, అక్కడే ఫైల్ ఉంది. ఇంకా పరిశీలన చేయడానికి ఏం లేదు. మళ్ళీ కావాలంటే ఇప్పుడు మేము పంపిస్తాం. మళ్ళీ సుమారు అవ్వడానికి అది ఒప్పుకోవాలి సార్. మనకి రాగా ఇది ఒకటి పంచాయతీరాజ్ శాఖలో ఉంది. అది వర్క్ చేసి వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి వాళ్ళు మనకు ఫండ్స్ ట్యాక్సెస్ అక్కడి నుంచి రావట్లేదు. ఏదైనా సరే ఎక్కడి నుంచైనా ఫండ్ వస్తేనే ఫండ్ ఇవ్వడానికి అవుతుంది. కమిషనర్ ప్రస్తుతానికి అయితే ఫండ్స్ ఇక నుంచి మీద ఇప్పుడు ఇందాక రిలీజ్ జరుగుతుందని చెప్పారు. ఫండ్స్ వస్తాయని చెబుతున్నారు. దాదాపు ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఉందో దాని ప్రకారం ఆఫీసర్లు మీరు అందరూ పనిచేయచ్చు. మీకు కావాల్సిన మొత్తం ఇంపార్టెంట్ మొత్తం కమిషనర్ గారికి, డిఈ గారికి చెప్పి చేయించుకోండి. ఒకటి. రెండవది, మన కౌన్సిలర్స్ అడిగినట్టు ఏదైతే టిట్కో ఉందో, అమృత్ ఉందో, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇవ్వండి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు 100 పని దినాలు తప్పక కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కారుచోల రోషయ్య కోరారు. ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు ఉపాధి పనులు సక్రమంగా జరగలేదన్నారు. వారికి ఇవ్వవలసిన 100 పని దినాలు పూర్తి కాలేదన్నారు. అలాగే ఎన్నికలకు ముందు పనిచేసిన కూలీలకు ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి రావాల్సినటువంటి కూలీలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మారిన నూతన ప్రభుత్వం ఉపాధి కూలీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రోషయ్య విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ చట్టంలో ప్రతి గ్రూప్కి 100 రోజులు పని చూపించాలని చెప్పి చట్టం చెప్తుంది. అయితే ఎక్కడ కూడా ఇది 100% అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఏదో కొద్ది గ్రూపులకు మాత్రమే 100 రోజులు పని చేయించి మిగతా గ్రూపులకి పని లేదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటిది కాదు.
ఉపాధి కార్మికుల కోసం చేసినటువంటి చట్టాన్ని పూర్తిగా అమలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంవత్సరం ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఉపాధి కార్మికులకి పని తగ్గుముఖం పట్టింది. కొన్ని చోట్ల మాత్రం చూపిస్తున్నారు తప్ప జిల్లా మొత్తంగా గతంలో మాదిరిగా వ్యవసాయ కార్మికులకి పని చూపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా తగ్గుముఖం పట్టడం అనేది జరిగింది. అయితే ఈ కాలంలో ఎన్నికల ముందు పనిచేసినటువంటి కార్మికులకి పాత బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాత బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. దానితో పాటు కనీసం ఇంకొక 50 రోజుల పాటు ప్రతి గ్రూపుకు కూడా పని చూపించి ఆర్థికంగా పేదలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ పని ఆపి దాదాపుగా 4 రోజులుగా వస్తున్నది. ఈ 4 రోజుల పాటు కూడా పేద ప్రజానీకానికి ఏం పని లేక పాత బకాయిలు డబ్బులు రాక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యత వహించి ఈ పాత బకాయిలు ఎవరెవరికి ఎంతెంత రావాలనో వాటిని మొత్తాన్ని కూడా వెంటనే పేదలకు చెల్లించి తిరిగి వెంటనే పనిని కూడా మొదలుపెట్టి 50 రోజులకు తగ్గకుండా అన్ని గ్రూపులకి పని చేయించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా సంచలనం ఆందోళన కలిగించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ ఆవేదన చెందారు. శనివారం ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో మొత్తం 71 సార్లు పేపర్ లీక్ అయి గిన్నిస్ రికార్డు సాధించిందని చురక వేశారు. విద్యార్థుల నిరుద్యోగ యువతపై జరుగుతున్న ఇలాంటి చర్యలపై మోడీ మాట్లాడకుంటే వారి భవిష్యత్తు ప్రమాదంలోకి వెళ్తుందని రాధాకృష్ణ అన్నారు. మోదీతో పాటుగా రాష్ట్రంలో రాజ్యం వెళుతున్న టీడీపీ జనసేనతో పాటు వైసీపీ పార్టీ కూడా నోరు విప్పకపోవడం అమానుషమన్నారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మాత్రమే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారని, యువత వారికి మద్దతు తెలపాలని రాధాకృష్ణ కోరారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ విషయంలో ప్రధానమంత్రి గారు మౌనం వహించడాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. దేశ భవిష్యత్తే యువత భవిష్యత్తుని ఒకవైపు అన్ని పార్టీల నాయకులు ఎలుగెత్తి చాటుతూ మరటువంటి విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానమంత్రి మౌనం వహించడం అనేటువంటి దాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అదే పరిస్థితుల్లో మన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి తెలుగుదేశం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, జనసేన పార్టీల నాయకులు ఈనాటి వరకు కూడా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ విషయం మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం, నరేంద్ర మోడీ గారి మార్గంలోనే వారు కూడా మౌనం వహించడం అనేటువంటి దాన్ని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మౌనం వీడండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేటువంటి నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించి దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలనేటువంటి అంశం మీద ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా బాధ్యతగా వ్యవహరించాలని, తమ యొక్క వైఖరిని వెల్లడించాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ విషయానికి సంబంధించి వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, మండలాల స్థాయిలో కూడా త్వరలోనే ఒక కార్యక్రమం తీసుకొని నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కారకులైనటువంటి వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి ఒక కార్యాచరణ తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలను విద్యార్థులు, యువజనులందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి ఒక యజ్ఞాన్ని విజయవంతం చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. 7 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనా కాలంలో
71 సార్లు ప్రశ్నాపత్రాలు లీకేజ్ అవటం ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా పేర్కొనదగినటువంటి అంశంగా కూడా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని తీవ్రంగా విమర్శిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, యువత భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని మీ పార్టీ కనుక గుర్తించినట్లయితే తప్పకుండా ఈ లీకేజ్ వ్యవహారం మీద మీరు తక్షణమే స్పందించి బాధ్యులైనటువంటి వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో పల్నాడు స్టూడెంట్ అండ్ యూత్ ఫెస్ట్ జూలై 3వ వారంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయ రాజు అన్నారు. ఇందుకు సంబంధించిన సమయత్త కార్యక్రమాన్ని శనివారం స్థానిక సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదికతో కలిపి నిర్వహించారు. విద్యార్థులు, యువతలు దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ ఉత్సవం ఉద్దేశమన్నారు. అంతరించిపోతున్న జానపద కళలు, కోలాటాలు వంటివే కాకుండా సమాజాన్ని జాగృత పరిచే పాటలు, లఘు నాటికలు, సాంప్రదాయ జానపద నృత్యాలు వంటి పోటీలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా జేవీవి అధ్యక్షులు దార్ల బుజ్జిబాబు మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలు చిలకలూరిపేట నియోజకవర్గంలో జరుగుతాయని, అనంతరం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో నిర్వహించే చివరికి పల్నాడు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవి సీనియర్ సభ్యులు డాక్టర్ పివి సుబ్బారావు, ఏవి శివయ్య, చుక్కా విన్సెంట్ పాల్, దులిపల్ల శ్రీనివాసరావు, కల్లి శ్రీనివాసరెడ్డి, ఉన్నవ రాజేష్ తదితరులు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ చూస్తే ఆటల పోటీలు పెట్టట్లేదు. ఆటల్లోనే సమిష్టి తత్వం నేర్చుకునేది ఆటలు పెట్టినప్పుడు. అట్లాగా ఒక టీం ఆడుతున్నప్పుడు ఆయన ఇద్దరు ఒక ప్లాన్ వేసుకొని నువ్వు ముందుండు, నేను అనుకుంటాను నాకు బాలు, ఈ సమిష్టి తత్వం తిరిగేది. ఇది లేదు కాబట్టి చాలా కష్టంగా ఉంది. ఇవాళ అరకొర జరుగుతున్నా కానీ చాలా మొక్కిబడిగా జరుగుతుంది. సో వీటన్నిటిని కనుక చేయాలన్నట్టు ఒక అడుగుగా బాలోత్సవాలు నిర్వహిస్తున్నారు. అదొక పార్ట్. బాలోత్సవాలు నిర్వహిస్తున్నారు చిన్నపిల్లలు. కానీ ముఖ్యంగా ఈ కుర్రాళ్ళకి ఏవీ లేవు. వాళ్ళు అందుకనే గంజాయిలో లేకపోతే బెట్టింగో లేకపోతే ఇంకోటో వాటికి బాగా అలవాటు పడుతున్నారు అనేది ఎంతో. మా స్టూడెంట్స్ యూత్ యూనియన్లో కూడా ఎవరు రావట్లేదు. ఎంత అధికారంలో ఉన్న పార్టీలైనా ప్రభుత్వపక్షంలో ఉండే పెద్ద పెద్ద పార్టీల్లో కూడా యూత్ వింగులు అవి వాస్తవానికి ఉండట్లేదు. ఇది చాలా నామకే వాస్తి యూత్ వింగ్. ఎంత నామకే వాస్తి అని అంటే ఏదో పర్సన్ ఉంటాడు కానీ అతను యువతకు సంబంధించిన ఏమి చేయదు. ఆటల పోటీలు పెట్టడము, కనీసం నేను పోరాటాలు చేయమన్నట్లేదు, ఆటల పోటీలు ఇట్లాంటివి కూడా చేయట్లేదు. సో వాటన్నిటిని కూడా దగ్గర పోవాలి అని అంటే వాటిని సాంస్కృతిక కార్యక్రమాలు తప్పితే వేరే విధంగా మనం తీసుకురాలేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలే వీటిని స్లోగా వెనక్కిపోయిందని ముందుకు తీసుకురావడానికి మనకు అవకాశం ఉంది అనేది మా అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావుని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ద్వారక తిరుమలరావుని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పల్నాడులోని పలు ముఖ్యమైన అంశాలపై డీజీపీతో శ్రీకృష్ణదేవరాయలు చర్చించారు. శ్రీకృష్ణదేవరాయలు వెంట నర్సరావుపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త సయ్యద్ జిలానీ, సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఉన్నారు. నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరులోని ఆయన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ నియమితులైన సందర్భంగా పల్నాడు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి భత్తినేని శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు స్థానిక సమస్యలు చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సత్యం, విడుదల శంకర్రావు, చెన్నకేశవులు, రాంబాబు, తోట చిన్నబాబు, బైరావాసు, అచ్చుకొండ రాము, దశరథ రామయ్య తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తం పట్టణంలో మంచి మెజార్టీ వచ్చినందుకు భత్తినేని శ్రీనివాసరావుని టీడీపీ సత్యం అందరినీ ప్రశంసించారు. త్వరలో మీ అందరినీ కలుస్తామని తెలియజేశారు. చిలకలూరుపేట రైల్వే లైన్ అత్యవసరమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడప మోహన్ అన్నారు. రైల్వే లైన్ సాధన సమితి కన్వీనర్ సుభాని సభ్యులు కలిసి రైల్వే లైన్ ప్రాధాన్యతను వివరించుకు ఆయన మాట్లాడారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న చిలకలూరుపేటకు రైల్వే లైన్ తప్పనిసరి అని, చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, ఇండియన్ రైల్వేకు కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రైల్వే లైన్ ఏర్పాటుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సాతులూరి రవి, వీసీకే పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వంచా ముత్తయ్య, సిపిఎం పార్టీ నాయకులు సాతులూరి బాబు, జాన్ బాబు, పల్లెపోగు తిమోతి పాల్గొని తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సాధన సమితి సభ్యులు మల్లికార్జున్, నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు తమ్ముడు సుబాని గారు చేస్తున్న ఒక ఉద్యమం చిలకలూరిపేట రైల్వే లైన్ కావాలనేది ఈ నియోజకవర్గ ప్రజలు అభినందించాల్సిన విషయం. ఎందుకంటే పల్నాడు జిల్లా చూసుకుంటే పల్నాడు జిల్లాలో వినుకొండలో రైల్వే స్టేషన్ ఉంది, మాచర్లో ఉంది,
నర్సరావుపేటలో ఉంది, పెదకూరుపాడులో ఉంది, సత్తనపల్లిలో ఉంది, నర్సరావుపేటలో ఉంది. లేనిదల్లా ఈ చిలకలూరుపేట నియోజకవర్గం. చిలకలూరుపేటలో రైల్వే లైన్ లేదు. రైల్వే లైన్ లేని దాని మీద ఇక్కడ వ్యాపారస్తులు ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయం ఈ రాజకీయ పార్టీ నాయకులు తెలిసే విధంగా, అలానే అధికార పార్టీకి తెలిసే విధంగా తమ్ముడు ఈ కార్యాచరణ తీసుకోవడం మా ఎంఆర్పిఎస్ తరఫున మేము అభినందిస్తున్నాం. అలానే ఇక్కడ ఉన్న సిపిఎం పార్టీ కానీ, విసికే పార్టీ కానీ, మాల మహానాడు కానీ సోదరులందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. నర్సరావుపేట మండలం కేసానుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంఏఎం లా కాలేజ్ ఆధ్వర్యంలో నర్సరావుపేట లా బార్ అసోసియేషన్ వారి సహకారంతో నాదెండ్ల మండలం కనపర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని మైనంపాడు గ్రామంలోని నైస్ పాఠశాల ఆవరణంలో సామాన్యుల కోసం చట్ట విజ్ఞానం మరియు హిందూ వారసత్వపు హక్కు చట్టం 1956-2005 అంశంపై ఉచిత న్యాయ సలహా వేదిక సమావేశం సర్పంచ్ శ్రీ పి వెంకటేశ్వర్లు, ఎం గ్రూప్ కాలేజీల చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావు, లా కాలేజ్ డైరెక్టర్ దర్బూరి శ్రావ్య, లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె వీరబ్రహ్మం, నైస్ కళాశాల ప్రిన్సిపల్ గణపతి, సీనియర్ న్యాయవాది ఆరోగ్య చౌదరి, నర్సరావుపేట లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం నాగేశ్వరరావు, సెక్రటరీ ఏ ఏడుకొండలు, మాజీ వైస్ ప్రెసిడెంట్ కె విజయ్ కుమార్, లా కాలేజ్ ఫ్యాకల్టీ సుబ్బారావు, టి పూర్ణచంద్రరావు పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం కనపర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి కాంతారావు, గ్రామ రెవెన్యూ అధికారి మురళీకృష్ణ పర్యవేక్షణలో జరిగింది. గ్రామస్తులు, లా కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. దయ్యం గెలుస్తుంది, దేవుడు ఓడిపోతాడు. రాసుకోండి, దేవుడు ఓడిపోతాడు, దయ్యం గెలుస్తుంది. ఎందుకని అంటే ఈ కోర్టుకి ఆధారము కొలత కొలమానము ఏమిటి అంటే చట్టమే, ధర్మం కాదు. కనుక ఈ చట్టాన్ని గురించి తెలుసుకోవటం మీ బాధ్యత, మీ పవిత్రమైన బాధ్యత. నా కోసం ఇప్పుడు నాకు ఏం చేస్తే ప్రిన్సిపల్ గారు పవిత్ర ధన్యవాదాలు తెలుసుకుంటూ దాన్ని మీరు రసీదు తీసుకుంటే మీకు ఏదైనా నష్టం జరిగిందనుకో అది మీరు వ్యవసాయ అధికారి దగ్గర చూపించి దాన్ని మీరు మనం రసీదు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి మన కన్ను మనం ఫైల్ చేసుకుంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.